సో మరి మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తున్నప్పుడు రకరకాల సమస్యలతో మీ దగ్గరికి వస్తుంటారు కదా సార్. అసలు అన్ని సమస్యలతో ఒక సోల్ ఎందుకు ప్లాన్ చేసుకుంటుంది? యాక్చువల్‌గా రీసెంట్‌గా ఒక ఆవిడ మా దగ్గరికి సెషన్ కోసం వచ్చారనమాట. అయితే ఆవిడ సెషన్‌లోనికి తీసుకునే ముందు మీకు బేసిక్‌గా ఆవిడ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ చాలా డివోషనల్ ఫ్యామిలీ అండి. వాళ్ళ ఫాదర్ ఏమొచ్చి దుర్గాదేవి ఉపాసకులు. వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే, ఒక ప్రాబ్లమ్ వచ్చినా సరే, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా సరే, అప్పుడప్పుడు దుర్గామాత వాళ్ళ ఒంటి మీదకి వచ్చి చెప్తూ ఉంటారనమాట. ఇది చేసుకోండి, ఇది చేయొద్దు, అలా చెప్తూ ఉంటారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే. చాలా పవర్ఫుల్ ఉపాసకులు అనమాట. ఉమ్. అయితే ఆ అమ్మాయికి చిన్నతనం అంతా చాలా వండర్ఫుల్గా చాలా బాగా గడిచింది, మ్యారేజ్ కాకముందు వరకు. ఈ లోపల మ్యారేజ్ సంబంధం వచ్చింది, అంతా ఓకే బాగుందని అనుకున్నారు. అయితే అప్పుడే దుర్గామాత కూడా వచ్చారు. ఈయనే కరెక్ట్ మ్యాచ్, ఈయన రావడానికి కొంచెం టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి అంటే తర్వాత ఒక్క మ్యాచ్ కూడా చూపించకుండా 2 years వెయిట్ చేశారండి. ఓకే. 2 years తర్వాత మళ్ళీ వచ్చారు, మ్యారేజ్ చేసుకున్నారు, అంతా బాగా జరిగింది. ఉమ్. అయితే ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఆ అమ్మాయికి చాలా కష్టాలు అనమాట. ఓకే. ఎంత కష్టాలంటే మెంటల్గా, ఉమ్. ఫిజికల్గా, వాళ్ళ హస్బెండ్ నుంచి, అత్తవారి నుంచి ఎన్ని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, అన్ని రకాల కష్టాలు ఉన్నాయన్నమాట. ఆవిడకి ఏం చేయాలో తెలియక ఒక 2-3 సార్లు ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది అని చెప్పి ఒకేసారి సడన్గా ట్రాన్స్ఫర్మేషన్ కదా, తను సూసైడ్ కూడా చేసుకోవాలని చెప్పి అలా కూడా అంత ఆలోచనలు వచ్చేవి. అన్ని కష్టాలు వచ్చేసాయి అనమాట. తర్వాత మళ్ళీ కొంచెం ఆవిడ మెడిటేషన్స్, స్పిరిచువాలిటీ వైపు వచ్చి ఓకే అలా కాదు అని చెప్పి మళ్ళీ తను ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ 2 పిల్లలు అలా ముందుకు వెళ్ళింది అనమాట. ఓకే. అయితే ఆవిడ మా దగ్గరికి ఎందుకు వచ్చారంటే వాళ్ళ అబ్బాయికి సమ్ కాలేజీకి వెళ్ళట్లేదు లాస్ట్ 2 years నుంచి అని చెప్పి ఒక ప్రాబ్లంతో వచ్చారు. ఓకే. అయితే ఇప్పుడు సెషన్ చేసామండి. సెషన్లో తనకి ఏదైతే పాస్ట్ లైఫ్ వచ్చిందో ఆ పాస్ట్ లైఫ్ని బట్టి ఆవిడ అర్థం చేసుకున్నారు ఎందుకు ఈ లైఫ్ అనేది ఇంత డిఫికల్ట్గా ఉంది. ఓకే. ఆవిడ ఏంటంటే మహావతార్ బాబాజీ ఉపాసకులు అనమాట. ఓకే. అయితే ఆవిడ సెషన్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆవిడ హిమాలయాల్లో మహావతార్ బాబాజీ ఎక్కడైతే ప్రజెంట్ ఉంటున్నారో ఆ కేవ్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తే ఆయన మెడిటేషన్లోకి వచ్చి ఆవిడతో మాట్లాడారు. ఓకే. మాట్లాడి ఏం చెప్పారంటే, నువ్వు నాకు సంబంధించిన మనిషివి, ఓకే, నీ ఆత్మ అసలు ఒక లైఫ్ కంటే ముందే నా దగ్గరికి చేరిపోవాలి, నీకు అసలు ముక్తి అనేది రావాలి. అంటే ఏంటంటే ఆ లైఫ్లో తను ఒక దేవతా సర్పాన్ని తెలియకుండా చంపడం ద్వారా కర్మ క్రియేట్ అయింది, లైఫ్స్ ఎక్స్టెండ్ అయ్యాయి అనమాట. అయితే ఈసారి తీసుకునే లైఫ్ అనేది ఖచ్చితంగా ముక్తి వచ్చేసేయాలి కంప్లీట్గా, ఈ లైఫ్ తను కంప్లీట్ చేసేసుకోవాలి అని చెప్పి తను ఒక 3 లైఫ్లో ఏదైతే మొత్తం కష్టాలను అనుభవించాలో అదంతా ఒకటే లైఫ్లో అనుభవించేస్తానని తనే ప్లాన్ చేసుకుని డిజైన్ తనే చేసుకుని వచ్చారు. తన సోల్ ప్లాన్ చేసుకుని వచ్చింది. ఎందుకంటే ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా మనం ఆ లైఫ్ని కంప్లీట్ చేసుకుని ముక్తి మార్గం వైపు వెళ్ళిపోవచ్చు అనే ఒక రకమైన ఉద్దేశంతో. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత అది కూడా మహావతార్ బాబాజీ గారు డైరెక్ట్గా చెప్పడంతో ఆవిడకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అయితే ఆవిడ ఆ విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దాని తర్వాత మహావతార్ బాబాజీ ఇంకేం చెప్పారంటే, మీరు ఇప్పటి వరకు చేసిన మెడిటేషన్స్ కానీ అవన్నీ సరిపోతాయి, ఇంకా సేవ వైపు మీరు కన్వర్ట్ అవ్వండి, సెషన్ చేస్తున్న మాకు ఈమెకి మీరు మీతో పాటు తీసుకోండి, ఒక ప్రాక్టీషనర్గా కానీ సర్గర్గా కానీ తను కూడా సేవల్ని చేయాల్సిన అవసరం వచ్చింది, తనని గైడ్ చేస్తూ. ఎప్పుడైతే మహావతార్ బాబాజీ గారి దగ్గర నుంచి తన పాస్ట్ లైఫ్, తన లైఫ్ పర్పస్ అంతా తెలుసుకున్నారో చాలా క్లారిటీ వచ్చి ఎవరైతే ఆ భర్త ఉన్నారో ఆ భర్త కూడా ఆల్మోస్ట్ ఒక 80% పాజిటివ్గా కన్వర్ట్ అయ్యారు ఈమె చేసిన మెడిటేషన్స్ వల్ల కానీ అదంతా అతనిలో కూడా మార్పు వచ్చింది. అలాగే ఆయన్ని ఈవిడ చూసే ఉద్దేశం కూడా మొత్తం మారిపోయింది అనమాట. ఎందుకంటే ఆయన వల్లే కదా ఈయనకి ఇంత మంచి ఈ లైఫ్ తో కంప్లీట్ అయిపోయి ముక్తి అనేది రాబోతుంది. సో అందుకని ఆయన్ని ఏదన్నా సరే ప్రేమతో స్వీకరించడం కానీ అంతా మొత్తం ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో ఆ రకంగా మనం లైఫ్లో డిజైన్ చేసుకుని వచ్చేటప్పుడే ఆ ప్లానింగ్ అంతా ఉంటుందండి. అయితే ఇక్కడ ఒక చిన్న లెర్నింగ్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్కి ఈమెకి ఎవరికి వాళ్ళ లైఫ్ లెసన్స్ కానీ ఎవరికి వాళ్ళ లైఫ్ టార్గెట్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి ఆయన ఏంటి అప్పటిదాకా చేసిన దుర్గాదేవి ఉపాసన అదంతా కూడా ఇన్ని కష్టాలు వచ్చేటప్పటికి ఆయన ఆపేసి దేవుడు అంటే ఒక విరక్తితో అలా కన్వర్ట్ అయిపోయారు అనమాట.
అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ ప్లాన్ వాళ్ళది. ఎవరు ఛాలెంజెస్ వాళ్ళవి. సో ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం చేసే ఆ మెడిటేషన్స్ కానీ, దైవ చింతన కానీ, మంచితనం, మంచి హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా వదలకూడదండి. ఎందుకంటే మనకి మంచి రోజులు ఉండేటప్పుడు లెర్నింగ్ ఏమి ఉండదు, సుఖాల్లో ఉండేటప్పుడు లెర్నింగ్ ఉండదు. కష్టాల్లోనే ఎవరైనా నేర్చుకుంటారో, కష్టాల్లోనే సోల్ అనేది డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది కదండి. సో ఇదొక చిన్న లెర్నింగ్ ఇందులో మనకు ఉంది. అలాగే ఆవిడైతే మొత్తం లైఫ్ అనేది చాలా పాజిటివ్గా కన్వర్ట్ అయ్యి ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. వండర్ఫుల్ సార్. నిజంగా ఎంత ఒక కాస్ అనేది అంటే అసలు మూలం ఏంటో తెలుసుకున్న తర్వాత ఆమె ఇంకా వాళ్ళ హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పుకోవడము, చక్కగా లైఫ్ హ్యాపీగా జీవించడం అనేది వండర్ఫుల్. చాలా బాగుంది సార్.